ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలకలం సృష్టిస్తున్న ఏదైనా వార్త ఉంది అంటే అది సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. ఆ కేసులో కీలక డెవలప్మెంట్ ఇవాళ కొద్దిసేపటి క్రితం సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న సస్పెండెడ్ సిఐని సింగ్ నగర్ లో ఆయన ఇంటి వద్ద సిఐ నాగరాజు ఇంటి వద్ద సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో చాలా అక్కడ గందరగోళం నెలకొంది. అంటే సిఐ నాగరాజు చాలా మంచి ఆయన, మా ప్రాంతానికి చాలా చాలా మంచి పని చేశారు, ఆయన అరెస్ట్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ కూడా అక్కడ మద్దతుదారులు హడావుడి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో సిట్ అధికారులు అయితే ప్రజెంట్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణ మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది ఇప్పటికీ కూడా పెద్ద సస్పెన్స్. యాక్చువల్ గా సిఐ నాగరాజు అరెస్ట్ అనేది ఈ కేసులో చాలా కీలక పరిణామం. ఎందుకంటే సిఐ నాగరాజు పైన ఫస్ట్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన విఆర్ పంపించారు, అంటే వేకెంట్ రిజర్వ్ విఆర్ పంపించారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది మేజర్ ఇష్యూ అయ్యింది, సంథింగ్ ఫిషీ, లాకప్ డెత్, ఆ సాయి కృష్ణ మిస్సింగ్, సాయి కృష్ణ ఎక్కడ, సాయి కృష్ణ వేరే అబౌట్స్ కోసం పోలీసుల్లో ఉన్న ఒక అస్పష్టత, క్లారిటీ రాకపోవడం, అలాగే ఇది పొలిటికల్ గా ఎప్పుడైతే వేడి పెరిగిందో మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్యాణ్ డీజీపీని కూడా పిలుచుకుని ఒక 1.5 hours మాట్లాడిన తర్వాత నాగరాజుని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ చేయాలని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు, ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత విచారణ కొంత వేగవంతం అయింది. మొదట మనం చూస్తే రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో ఒక విచారణ బృందం ఏర్పాటు చేశారు. కానీ ఇది సరిపోదు, సివియారిటీ ఎక్కువ ఉంది, చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి, పొలిటికల్ గా రాజకీయంగా ఈ అంశం మరో టర్న్ తీసుకుంటోంది, క్యాస్ట్ యాంగిల్ కూడా కనెక్ట్ అయింది. ఇలాంటి సెన్సిటివిటీ నేపథ్యంలో ఒక సిట్ వేశారు. ఈ సిట్ వేసి దానికి కీలక అధికారులని రవిప్రకాష్, సీనియర్ ఐపీఎస్ రవిప్రకాష్ నేతృత్వంలో ఒక సిట్ వేసి అందులో ఒక 2 జిల్లాల ఎస్పీలు, తర్వాత ఒక జిల్లా అదనపు ఎస్పీ, అలాగే మరికొంతమంది పోలీస్ అధికారులని ఏర్పాటు చేశారు. సిట్ రంగంలో దిగిన తర్వాత దర్యాప్తు స్పీడప్ అయింది. స్పీడప్ అయిన నేపథ్యంలో అసలు మే 23, 24 తేదీల్లో 25న సాయి కృష్ణకు జరగరాని జరిగింది. మే 24, 23 ఈ తేదీల్లో పోలీసులు కొంత అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకొచ్చారు. అక్కడ ఆపరేటర్ రవి కొందరిని భద్రపరచడానికి, కొన్ని శవాలను భద్రపరచడానికి నిరాకరించాడు. ఇలాంటి కొంత క్లూ అందింది. క్లూ అందిన తర్వాత మనం చూసాం గత 3 రోజులుగా కృష్ణలంక శ్మశాన వాటికలో అసలు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది. పోలీసులు ఆ రోజు రాత్రి 8 గంటల కంటే 24వ తారీఖు రాత్రి 8 గంటలకు పోలీసులు శ్మశాన వాటికి ఎందుకు రావాల్సి, ఆపరేటర్ రవికి పోలీసుల మధ్య వాగ్యుద్ధం ఎందుకు చోటు చేసుకుంది, అలాగే ఆ 2 తేదీల్లో ఏ డెడ్ బాడీస్ అయితే అక్కడ దహన సంస్కారాలు చేశారో వాటికి సంబంధించి కొన్ని రూల్ ఉంటాయి. ఎందుకంటే మీకు కృష్ణలంక శ్మశాన వాటికి, ఏ శ్మశాన వాటికైనా అక్కడ ఎవరైతే కాల్చారో వాటి యొక్క చితాభస్మాన్ని భద్రపరుస్తారు. 2 రకాల కారణాలు ఉన్నాయి. రేపు పొద్దున్న అతను మావాడే అని చెప్పి కొందరు రావు, ఒకటి. 2 శ్మశాన వాటికలో సాధారణంగా జరిగే దాన సంస్కారాల నేపథ్యంలో ఆ చితాభస్మాన్ని కూడా పొందుపరిచి ఉంచుతారు. ఎందుకంటే మనకు తెలుసు హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ కొన్ని సాంప్రదాయాల ప్రకారం చితాభస్మాన్ని మనం తీసుకున్న తర్వాత వాటిని అస్థికులు అంటాం. అస్థికుల్ని మనం కొన్ని త్రివేణి సంగమాల్లో, నదుల్లో కలపడం, ఇవన్నీ ఒక ప్రొసీజర్. అందుకే వాటిని భద్రపరుస్తారు సిస్టమేటిక్ గా. అందుకు ఆ రోజు అంటే 23, 24 తేదీల్లో ఏ డెడ్ బాడీస్ కి సంబంధించి ఏ మృతదేహాలకి దాన సంస్కారాలు జరిగాయి కృష్ణలంక శ్మశాన వాటికలో, ఏ చితాభస్మాలను భద్రపరిచారు అంటూ వాటికి సంబంధించిన కొన్ని శాంపుల్స్ ని ఈ టాస్క్ ఫోర్స్, అలాగే ఈ సిట్ బృందం, అలాగే ఫోరెన్సిక్ బృందం అనేది సేకరించింది. ఇప్పుడు వాటిని కూడా ఫోరెన్సిక్ టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ సాయి కృష్ణ కానీ సాయి కృష్ణ బంధువులు డిఎన్ఏతో అదేమైనా సరిపోలితే మాత్రం చాలా పెద్ద పరిణామం చోటు చేసుకోబోతుందని 19 టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ వివరాలని కొద్ది రోజుల కిందట చెప్పింది. ఇప్పుడు లేటెస్ట్ గా సిఏ నాగరాజ్ సస్పెండ్ గురయ్యాక సిఏ నాగరాజ్ ఎక్కడని చర్చ స్టార్ట్ అయింది. సిఏ నాగరాజు అబ్స్కాండింగ్ అని, సిఏ నాగరాజు అందుబాటులో లేడన్న చర్చ జరిగింది. నిజంగా ఆయన అబ్స్కాండ్ అయ్యారు. అయితే ఈ 3 రోజులుగా ఆయనకు మద్దతుగా కొందరు ర్యాలీలు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అన్న చర్చ ఒకటి జరిగింది. ఆయన నివాసం అజిత్ సింగ్ నగర్ లో ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా వచ్చిన ఈ సిట్ అధికారులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాగరాజు అరెస్ట్ అనేది చేసుకున్న తర్వాత
నాగరాజును అరెస్ట్ చేయొద్దంటూ అజిత్ సింగ్ నగర్ వద్ద ఆయన నివాసం వద్ద కూడా భారీగా కొందరు మద్దతుదారులు చేరుకున్నారు. వాళ్ళని చెదరగొట్టి చివరికి అటు తీసుకొచ్చారు. ఇప్పుడు నాగరాజుని పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలిస్తున్నారు. విచారణ తర్వాత నాగరాజుని వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించుతున్నారు. తర్వాత కొంత విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షలకు తరలించిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఇట్స్ ప్రొసీజర్ ఎవరికైనా ప్రొసీజర్ అది. ఇప్పుడు కోర్టుకు హాజరుపరిచేటప్పుడు ఈ ఎవరైతే విజయవాడ పోలీసులు అలాగే ఎవరైతే ఈ సిట్ బృందం ఉందో మెజిస్ట్రేట్ కి ఏమని అడుగుతారంటే ఈయనని మేము కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నాము, విచారణ చేయాలి అంటూ కస్టడీని కోరుతారు. ఈ కస్టడీని కోరే క్రమంలో ఆల్రెడీ ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే జనరల్ గా ఫస్ట్ రిమాండ్ విధిస్తారు. 14 రోజులు రిమాండ్ విధిస్తారు. రిమాండ్ విధించడం అనేది ఫస్ట్ ప్రొసీజర్. రిమాండ్ విధించిన తర్వాత అప్పుడు మళ్ళీ పోలీసులు అపీల్ చేస్తారు, మాకు కస్టడీలోకి తీసుకుంటారు, కస్టడీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ప్రొసీజర్ అని అరెస్ట్ అయిపోయాడు కాబట్టి యాజ్ పర్ ప్రొసీజర్ గానే అంత జరుగుతుంది. ఖచ్చితంగా నాగరాజుని ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. విచారించిన తర్వాత అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేదా అన్నది మొదటి ప్రశ్న. ఆయన సంధించే మొదటి ప్రశ్న ఏంటంటే దర్యాప్తు బృందం మిస్టర్ నాగరాజు సాయి కృష్ణ ఉన్నాడా లేడా, బతికున్నాడా లేడా, మిస్సింగ్ అయ్యాడు అంటున్నావు కదా, ఎప్పుడు మిస్ అయ్యాడు, మీ పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు వచ్చాడు, మీరు ఏ తేదీల్లో విచారించారు, ఏ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు, మీ అదుపులో ఉన్న సాయి కృష్ణ పోలీసుల కృష్ణ మిస్ అయ్యాడంటే తప్పించుకున్నాడా, తప్పించుకునేటప్పుడు మీరెందుకు కంప్లైంట్ చేయలేదు. బేసిక్ క్వశ్చన్. సాయి కృష్ణ మిస్సింగ్ అయ్యాడు అంటున్నారు కదా, సాయి కృష్ణని పోలీసులు అదుపులోకి తీసుకున్నమాట వాస్తవం, కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నమాట వాస్తవం. టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఒక లేడీ, ఆమె నేతృత్వంలో బృందం మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత విచారించింది. కృష్ణలంక పోలీసులు ఆ కృష్ణలంక పరిధి కాబట్టి కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. కృష్ణలంక పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీసులు విచారణలో ఉంటుండగానే సాయి కృష్ణ అక్కడ ఉన్నాడని తల్లి చెప్తుంది, అడ్వకేట్ చెప్తున్నారు. ఇది క్లియర్ కట్. అలాగే సాయి కృష్ణ తల్లి వెళ్ళేటప్పుడు దండ రెడీ చేసుకోండి అని ఆయన కామెంట్ చేశారని, సాయి కృష్ణ ఎక్కడని వేరే అబౌట్స్ కోసం అడిగితే మా పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని స్వయాన అడ్వకేట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు ఉన్న క్రమంలో ఇప్పుడు నాగరాజుకు సంబంధించిన మొదటి ప్రశ్న, సాయి కృష్ణను మీరు విచారించారా లేదా? ఫస్ట్ ప్రశ్నకు సమాధానం ఉంది, విచారించారు. కృష్ణలంక పోలీసులు ఎన్ని రోజులు ఉంచారు చెప్పాలి. ఉంచినప్పుడు తెలియదని తల్లికి సమాధానం ఇచ్చారు కదా సిఐ నాగరాజు కానీ కృష్ణలంక పోలీసులు కానీ. మరి లేనప్పుడు మీ విచారణలో ఉన్న ఖైదీయే కదా, మీ విచారణలో ఉన్న ఖైదీ తప్పించుకుంటే ఇష్యూ కదా. తప్పించుకున్నా అప్పుడు కూడా పోలీసులు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. మా విచారణలో ఉన్న ఖైదీ తప్పించుకున్నాడు అనేది ఒక పోలీసులు కూడా మళ్ళీ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఒక ఎఫ్ఐఆర్ అయితే ఆ మిస్సింగ్ ఖైదీ పైన దర్యాప్తు జరుగుతుంది. అది ఇక్కడ జరగలేదు. ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు సిఐ నాగరాజు? కంప్లైంట్ ఎందుకు చేయలేదు? మిస్సింగ్ అన్న విషయం సంబంధించి కోర్టు ప్రశ్నలకి ఎందుకు కృష్ణలంక పోలీసు దగ్గర సమాధానం లేదు? ఇప్పుడు ఇవన్నీ కూడా విచారణలో నాగరాజుకి అడగబోతోంది. క్లియర్ కట్ గా మనం చెప్పేస్తున్నాం, సిఐ నాగరాజుకు అడగబోతున్న ప్రశ్నల లిస్ట్ ఇదే. మీరు చెప్పిన ప్రశ్నలు ఖచ్చితంగా ఈ 10 ప్రశ్నలు అడుగుతారు. ఈ 10 ప్రశ్నల్లోనే సిఐ నాగరాజు నుంచి వచ్చే సమాధానాలు బట్టి మనకి విషయం క్లియర్ అయిపోతుంది. మిస్సింగ్ అనేది వేరు. ఎందుకంటే ఒక వ్యక్తి మిస్సింగ్ అయితే 7 సంవత్సరాల పాటు ఆ మిస్సింగ్ కేసు తేలకపోతే ఈజ్ డీమ్ టు బి డెత్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాగరాజుకి ప్రశ్నించి ఈ 10 ప్రశ్నల్లోనే విషయం అనేది స్పష్టత వస్తుంది. నాగరాజు ప్రమేయం ఉందా లేదా, అసలు ఎవరికైనా ఈ సమాచారం ఇచ్చాడా ఇవ్వలేదా అనేది తేలిపోబోతుంది. ఇది చాలా కీలక పరిణామం సిఐ నాగరాజు అరెస్ట్ అనేది. ఈ కీలక పరిణామం నేపథ్యంలో ఇప్పుడు సిఐ నాగరాజు అనే వ్యక్తికి స్పెషల్ సిట్ అలాగే టాస్క్ ఫోర్స్ ఈ 2 బృందాలు వేసే ప్రశ్నలు ఏవేవి ఎలా వేయబోతున్నారని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఈ ప్రశ్నలతోనే సిఐ నాగరాజు తప్పు చేశాడా, తప్పు చేస్తే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది ఆ రోజు, మే 23, 24లో కృష్ణలంక శ్మశాన వాటికలో జరిగిన పరిణామాలు ఏంటి, 25నే సాయి కృష్ణ చనిపోయాడని తల్లి అంత స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతోంది, సాయి కృష్ణ ఎక్కడున్నాడని చూపించమని అడగట్లేదు తల్లి అడుగుతుంది ఏంటంటే డెడ్ బాడీ ఎక్కడని అడుగుతోంది. అంటే సాయి కృష్ణ బంధువులు సాయి కృష్ణ మదర్ డిసైడెడ్ సాయి కృష్ణ లేడని. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇప్పుడు
సిఏ నాగరాజ్ అరెస్ట్ అయ్యారు కాబట్టి అన్ని 1 by 1 Yes. వచ్చేస్తాయి. ఎస్